దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని దేవుడు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచినటువంటి విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే కలుగును గాక. ఆమేన్. ఈ రీతిగా మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించినటువంటి విధానం బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగినటువంటి తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానించడానికి, నీ యొక్క వాక్యాన్ని మేమందరం కలిసి నేర్చుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యం మా జీవితానికి ఉపయోగపడేది. అటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క సమయంలోనూ నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడతారని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 4వ కీర్తన, కీర్తనల గ్రంథంలో నుండి 4వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ప్రియ దేవునికి బిడ్డలారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు అంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, నేను ఒంటరిగా నుండినను నీవు నాకు సురక్షిత లేదా క్షేమము కలుగు చేస్తావయ్యా అని కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఎంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడో మనం అందరం కలిసి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా, నేను ఒంటరిగా నుండినను నాకు భయం లేదు, నేను ఒంటరిగా నుండినను నాకు చింత లేదు, నేను ఒంటరిగా నుండినను నాకు ఏ అపాయము సంభవించదు. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు, నీవు నాకు క్షేమం కలుగు చేస్తావు, నీవు నాతోనే ఉంటావయ్యా అని కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు చాలా కాన్ఫిడెంట్ తో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన వ్రాసే సమయంలో ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక ఒక దేశానికి రాజుగా నియమింపబడినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ రాజు అయినటువంటి దావీదు గారు రాజుగా ఉన్నటువంటి సమయంలో ఆ రాజు దగ్గర ఎంతమంది భటులు ఉంటారో, ఎంతమంది మంత్రులు ఉంటారో, ఎంతమంది పనివారు ఉంటారో మనందరూ కూడా తెలుసు. ఆ వాళ్ళందరూ ఉన్నారని ఆయన ఏ మాత్రం కూడా విర్రవీగడం లేదు, కానీ ఏ మాత్రం కూడా ఆయన గర్వపడడం లేదు. కానీ నన్ను కాపాడగలిగినటువంటి, నన్ను రక్షించగలిగినటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా, నేను ఒంటరిగా నుండినను నీవు నాకు క్షేమం కలిగి చేస్తావయ్యా అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, దావీదు భక్తుడు తన యొక్క అనుభవ జీవితంలో తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, నేను ఒంటరిగా ఉండినను నీవు నాకు తోడుగా ఉంటావు, నీవు నాకు క్షేమాన్ని కలిగి చేస్తావు, నీవు నాతోనే ఉంటావు అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మనతో ఎవ్వరు కూడా లేకపోయినా, మనల్ని ఎవ్వరు విడిచిపెట్టినా, మనల్ని ఎవ్వరు ప్రక్కనకు పెట్టినా, లేదా మనల్ని ఒంటరి చేసినా, మన కుటుంబాన్ని అందరూ కలిసి ఒంటరి చేసినా కానీ
ఏ మాత్రం కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీతోను నాతోను ఉండేటువంటి దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుడు, గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా, ఎంతమంది నన్ను వదిలివేసినా, ఎంతమంది నాతో లేకపోయినా, ఎంతమంది నా కుటుంబము గాని ఎవరైనా గాని నన్ను విడిచిపెట్టినా కానీ నీవు నాకు క్షేమాన్ని కలుగు చేస్తావు, నీవు నాతోనే ఉంటావయ్యా అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఆయన చేసినటువంటి మాట, ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి, ఇదిగో, ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా, ఎవ్వరు నన్ను త్రోసివేసినా, ఎవ్వరు నన్ను ప్రక్కన పెట్టినా, ఎవ్వరు నన్ను కాదన్నా కానీ నా ప్రభువు నన్ను కాదనడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభువు నన్ను ఏ మాత్రం కూడా త్రోసివేడు అనేటువంటి ధైర్యంతో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా, నేను ఒంటరిగా నుండినను నీవే నాకు క్షేమము కలుగు చేస్తావు, నీవే నా ప్రాణమును కాపాడుతావు, నీవే నన్ను రక్షిస్తావు, నీవే నన్ను కాపాడుతావు అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, అదే కీర్తన గ్రంథంలో 121వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. చూద్దాం. 121వ కీర్తన గ్రంథంలో నుండి 121వ కీర్తన 3-4 వచనాల నుండి మనం చూద్దాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో, నా ప్రాణమును కాపాడేటువంటి దేవుడు, నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుడు, నాతో ఉండేటువంటి దేవుడు, ఏ అపాయము సంభవించినా, ఏ ప్రమాదము సంభవించినా ఆయన నాతోనే ఉంటాడు. ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా కానీ నా ప్రభువు నాతోనే ఉంటాడు అనేటువంటి ధైర్యంతో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియ దేవునికి బిడ్డలారా, ఇదిగో, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు, నీవే నన్ను సురక్షితంగా లేదా క్షేమంగా ఉంచుతావయ్యా అంటూ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు మన జీవితంలో మన వారు కావచ్చు, మన ఇంటి వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని విడిచిపెట్టినప్పుడు, లేదా మనల్ని వెలివేసినప్పుడు, లేదా మనల్ని ఒంటరి చేసినప్పుడు ఏ మాత్రం కూడా దావీదు గారి వల్లే కృంగిపోవడానికి, కలవరం చెందడానికి వీలు లేదు. కానీ నీతోను నాతోను ఎల్లప్పుడూ కూడా ఉండగలిగినటువంటి దేవుని పైనే మనం ఆధారపడుతూ, దేవుని యందే నేను విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుడు దావీదుకి తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకును నాకును తోడుగా ఉంటాడని ప్రభు సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని వ్యాధులు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ప్రమాదాలు సంభవించినా కానీ మనతోను యేసయ్య ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువడు. ఈరోజు రేపు ఎల్లుండి ఒకవేళ బంధువులు మనతోనే ఉంటారేమో, కానీ అంతము వరకు కూడా నీతోను నాతోను మనందరితో కూడా ఉండేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో అయ్యో నేను ఒంటరి వాడినే, నేను ఒంటరిగా జీవిస్తున్నానే, నేను ఒంటరిగా ఉన్నటువంటి మా కుటుంబం అంతా ఒంటరి అయిపోయిందే అని ఏ మాత్రము కూడా కృంగిపోవడానికి
వీలు లేదు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించింది, ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన నీతోను నాతోను ఉండేటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నేను ఒంటరిగా నుండినను నీవు నాకు క్షేమము కలుగు చేస్తావయ్యా అని ఎందుకు అన్నాడో తెలుసండి? ఇదిగో నేను ఒంటరిగా ఉన్నా గాని నా తోడు యేసయ్య ఉంటాడు, నా ప్రక్కనే యేసయ్య ఉంటాడు, నన్ను బలపరుస్తాడు, నాకు ఆదరణ ఇస్తాడు, నన్ను ఆయన కృపలో నడిపిస్తాడు, ఆయన కృపలో నన్ను నిలబెడతాడు. ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన నన్ను విడువడు అనేటువంటి ధైర్యంతో, అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఏ మాత్రం కూడా అధైర్యపడడానికి, లేదా కృంగిపోవడానికి, లేదా నీరసించిపోవడానికి, లేదా ఏ మాత్రము కూడా గలిబిలి చెందడానికి వీలు లేదు. కానీ ధైర్యంతో, అయ్యా నీవు నాతోనే ఉన్నావు, నీవు నాతోనే ఉంటావు, ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా, ఎవ్వరు నన్ను త్రోసివేసినా నీ కృప నన్ను ఎంతగానో నడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని పైన మనం విశ్వాసంతో ముందుకు సాగేటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని ప్రమాదాలు సంభవించినా, ఎన్ని వ్యాధులు మనల్ని చుట్టూ ముట్టినా కానీ ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు ఏ మాత్రము కూడా కానే కాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని త్రోసివేసినా, ఎవ్వరు మనల్ని విడిచిపెట్టినా, ఎవ్వరు మనల్ని ఒంటరి చేసినా ఆయన నిన్ను నన్ను ఒంటరి చేసే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతోనూ నాతోనూ మనందరితో కూడా ఉండేటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి ఒక లేఖన భాగం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, కీర్తన 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును దాలునైనది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచున్నగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచి రోగముకైనను నీవు భయపడకుండా దృఢమైనటువంటి నిశ్చయత కలిగి నీవు ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమును ఏ మాత్రం కూడా నీ యొద్దకు రాదు అని కీర్తనల గ్రంథంలో దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, కనుక మనము ఏ మాత్రము కూడా కృంగిపోవడానికి, అధైర్యపడడానికి వీలు లేదు. ఎన్ని భయములు మన చుట్టుముట్టినను, మన చుట్టూ ఉన్నటువంటి వారి మీదకి వచ్చినను, ఏ తెగులు వచ్చినా కానీ నీవు నేను ధైర్యంతో ఉంటాం. ఎందుకంటే వాటి నుండి తప్పించగలిగినటువంటి దేవుడు, వాటి నుండి విడిపించగలిగినటువంటి దేవుడు, వాటి నుండి మన జీవితంలోనికి జయాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో ఏ మాత్రం కూడా మనము అధైర్యపడకుండా, ఏ మాత్రం కూడా నీవు నేను మనమందరం కూడా కృంగిపోకుండా దేవుని యందే
మనము విశ్వాసం ఉంచుదాం. దేవుని యందే మనం ఆధారపడదాం. దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. అటువంటి దేవుణ్ణి మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, దేవుని యందు మనము నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవునికి బిడ్డలారా, దావీదు గారి వల్లే నీవు నేను కూడా ఆ మాటను చెప్పగలగాలి. ఏ మాట తెలుసా? నేను ఒంటరిగా నునినను, నా కుటుంబం ఒంటరిగా నునినను, నీవు నాకు క్షేమం కలుగు చేస్తావయ్యా, నీవు నాతోనే ఉంటావయ్యా, నన్ను భద్రపరుస్తావయ్యా, నీ కృపలో, నీ కౌగిట్లో నన్ను కాచి కాపాడతావయ్యా అని ఆ మాట నీవు నేను చెప్పగలగాలి. కనుక ఆ విధంగా నీవు నేను చెప్పగలిగితే, మనం దేవుని యందు ఆ మాట నీవు నేను చెప్పగలగాలి అంటే, మనం దేవుని యందు దావీదు గారి వలె దేవుని పైన ఆధారపడి బ్రతకాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడిచ్చేటువంటి గొప్ప కృపను నీవు నేను పొందుకోవాలి. కనుక ఆ విధంగా చెప్పడానికి, ఆ విధంగా మనం అందరం కూడా ఉండడానికి, ఆ విధంగా మనం అందరం కూడా ఆ విధంగా మన జీవితాలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి సదాకాలము ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, అయ్యా ఇదిగో నైనా ఇంతవరకు నైనా దావీదు గారి జీవితంలో నుండి నాతోనూ నా కుటుంబంతోనూ మీరు మాట్లాడారు. ఇదిగో ప్రభువా, నేను ఒంటరిగా నునినను, నీవు నాకు క్షేమం కలిగి చేస్తావు, నీవు నాతోనే ఉంటావు అని దావీదు గారు చెప్పినటువంటి రీతిగా నేను కూడా ప్రభువా అటువంటి ధైర్యంతో, అటువంటి నమ్మకంతో, అటువంటి దృఢమైనటువంటి నిశ్చయతతో నేను కూడా చెప్పడానికి నీ కృప చూపించండి. ఆ విధంగా చెప్పాలి అంటే దావీదు గారి వల్లే నీ పైన ఆధారపడి బ్రతకడానికి, నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి, నీ యందు నమ్మకంతో నేను ముందుకు సాగడానికి మీరే కృప చూపించండి ప్రభువా. మీరే సహాయం చేయండి నాయనా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగినటువంటి తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడారు నాయనా. దావీదు గారి జీవితంలో నుండి మీరు మాట్లాడారు. దావీదు గారి వల్లే నీ యందు మేము విశ్వాసం ఉంచడానికి, నమ్మకం ఉంచడానికి, నీపైనే ఆధారపడి ముందుకు సాగడానికి మీరే కృప చూపించండి. మీరే సహాయం చేయండి. దావీదు గారు చెప్పినటువంటి రీతిగా మేము కూడా, అయ్యా మేము ఒంటరిగా ఉన్నను, నీవు మాతోనే ఉంటావు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయత కలిగి మేము కూడా చెప్పడానికి, అటువంటి ధైర్యంతో మేము కూడా ఉండడానికి మీరే కృప చూపించి మీరే సహాయం చేయమని, అన్ని విషయాల్లో మమ్మల్ని మీరు నడిపిస్తారని మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో, ఇంకా ఇటువంటి దేవుని యొక్క వాక్యాలు మీరు వినాలి అంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి విషయాలు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. దేవుడు ఇచ్చేటువంటి కృపను మనం అందరం కూడా పొందుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాలని దేవుడు ఆశీర్వదించి దీవించి సదాకాలము ఆయన కృపలో నిలబెట్టును గాక. ఆమేన్.